ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి వేల సంవత్సరాలుగా వింటున్నదే. ప్రతి ఒక్కరూ జీవితంలో అనకుండా తప్పదేమో. 1970 దశకంలో షుగర్ వ్యాధి, బీపీ, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు లాంటివి వ్యాధులు చాలా అరుదుగా వినేవారు, చూసేవారు. 1980 దశకం వచ్చేసరికి గుండె జబ్బులు, గుండె ఆపరేషన్లు, షుగర్ వ్యాధితో పాటు బీపీ, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు లాంటివి వ్యాధులు చాలా వరకు మనుషుల్లోకి పాకిన విషయం గమనిస్తే కానీ తెలియడం లేదు. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా బ్రతికినంత కాలం మందు బిళ్ళలు వేసుకోవాల్సిందేనని డాక్టర్ల సూచన. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా మారి మరణానికి దారి తీయవచ్చు. ముందు జాగ్రత్తగా ప్రాణాల మీదకు రాకూడదని డాక్టర్ల సలహా తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రోజులు గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్ల క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఎందరితోనో వింటుంటాం, చూస్తూ ఉంటాం. ప్రాణాలు పోయిన ప్రముఖులను ఆసుపత్రిలో చేరడం, కొన్ని రోజులకు మరణ వార్త టీవీల్లో, వార్తల్లో చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మందుల వాడకం 2 దశాబ్దాలుగా విరివిగా మారింది. కరోనా 19 తర్వాత మనుషులకు రకరకాల రుగ్మతలు పట్టుకొని వేధిస్తూ నానా ఇబ్బందులకు శరీరాన్ని గురి చేస్తున్న పరిస్థితి చాలామందిలో మనం చూస్తున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా చేయాల్సినవి క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్యమైన ఆహారం, ఆకుకూరలు, కాయగూరలు, నూనె తక్కువగా వాడుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేపుడులు, మటన్, చికెన్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుందని, అవి తింటే ఇంకా కొవ్వు కూడా పెరిగే పరిస్థితి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. పీచు పదార్థాలు, లవణాలు, కాల్షియం కలిగిన పండ్లు, సిరిధాన్యాలు రోజువారీ భోజనంలో ఉండేట్లు చూసుకోవాలని సలహా ఇస్తున్న డైటీషియన్లు. రోజువారీ నడక యాంత్రికమైన జీవితానికే కాక అందరూ కనీసం రోజులో 20 నిమిషాల నుండి 40 నిమిషాల నడక అలవాటు చేసుకోవాలంటున్న డాక్టర్లు. అదే కాక యోగాసనాలు, ఇంకా వామపులు చేయక తప్పదంటున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులు తప్పకుండా శారీరక శ్రమ చేయక తప్పదని తెలుస్తుంది. రోజువారీ కార్యక్రమాల్లో జామకాయ, ముల్లంగి, యాపిల్, డ్రై ఫ్రూట్స్ రోజు కొన్ని నానబెట్టి తినాలని సూచిస్తున్నటువంటి ఆరోగ్య సలహాదారులు. వ్యాధి తీవ్రతను బట్టి షుగర్ గుళికలు వేసుకోవాల్సిందే. ఎక్కువ షుగర్ ఉంటే ఇన్సులిన్ తీసుకోవాలనే పరిస్థితి వస్తుంది. ప్రపంచ శాస్త్రజ్ఞులు షుగర్ వ్యాధి గ్రస్తులు దృష్టిలో ఉంచుకొని ఇన్సులిన్ బదులుగా గోళీలను తయారు చేస్తున్నట్టుగా సమాచారం. రోజు ఇన్సులిన్ సూది తీసుకోవడం ఎంతో ఇబ్బందికరమైన విషయం. తీసుకుంటున్న వారికే తెలుస్తుంది. చూసేవారు ఏమీ అనుకోకపోవచ్చు, కానీ పరిస్థితి అంత దీనంగా ఉంటుందనేది గ్రహించక తప్పదు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఉన్నటువంటి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా రోజు సమయం కేటాయించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్టే అంటున్నారు మేధావులు.